విద్యా ఫోటోని చెప్పులు కుట్టే తాతకి చూపించడంతో నిజం తెలుసుకున్న బాలు విద్యాని ఎంక్వైరీ చేసి విద్యానికి వార్నింగ్ ఇచ్చి ఇదంతా చేసింది రోహిణి అని తెలుసుకున్న బాలు మీనా. రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చూసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక బాలు అయితే చెప్పులు కుట్టిన వాళ్ళ మనవలకైతే ఫోన్ చేస్తాడు. చెప్పండి అన్న, ఎందుకు కాల్ చేశారు? అబ్రో ఏం లేదు, అదే ఇలాగా ఒకళ్ళ ఫోటో తీశాను నేను. ఒకసారి ఆ ఫోన్ ఇమ్మన్నారు కదా, ఆ ఫోన్ పాడేసుకుంది ఆవిడే కదా చెప్తారని ఆ ఫోటో పెట్టాను, మీకు ఒకసారి వాళ్ళకి చూపించవా అని చెప్పేసి అడగడంతో భయ్యా ఉండు ఇక్కడే ఉన్నారు, ఒకసారి వాళ్ళకి చూపించి నీకు కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక అబ్బాయి అయితే సరే ఫోన్ చేయి అయితే అని ఇక మీనా బాలు అయితే అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆ అబ్బాయి అయితే చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఒకసారి చూడు, ఈ అమ్మాయేనా నీకు ఫోన్ చెప్పులు కుట్టించుకుని ఫోన్ పడేసుకుని వెళ్ళిపోయింది, ఈ అమ్మాయినా చూసి చెప్పు, ఆయన కాల్ చేశారు అని ఇక అబ్బాయి చెప్పడంతో అవునవును ఈ అమ్మాయే, ఇదే కదా ఈ అమ్మాయే కదా అని చెప్పేసి ఇక ఆ తాత అడగడంతో ఆ లావిడ్ని అవును ఈ అమ్మాయే కదండి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుని అవును ఈ అమ్మాయి అని కన్ఫర్మ్ చేస్తారు. ఇక వాళ్ళ మనవడైతే బాలుకి ఫోన్ చేసి అన్న ఆ అమ్మాయినంటన్నా చెప్పులు కుట్టించుకుని ఆటో ఎక్కుతూ ఫోన్ పడేసుకుని వెళ్ళిపోయిందంట, మీరు పంపించిన ఫోటోలో అమ్మాయి అంటన్నా అని చెప్పి ఇక అబ్బాయి చెప్పడంతో సరే తమ్ముడు చాలా థ్యాంక్స్ అని బాలు ఫోన్ కట్ చేస్తాడు. అయితే మన అనుమానం కరెక్టే మీనా, నీ అనుమానం నా అనుమానం కరెక్ట్గానే ఉంది, చూసావా నువ్వే అలా కాదు విద్య లాంటి అమ్మాయి కాదు అన్నావు నువ్వు, నేను చెప్పానా విద్య రోహిణితో కలిసి ఇలాంటి నాటకాలు ఏవో ఆడుతుందని నాకు బాగా తెలుసు, ముందు విద్య అంత చూడాలి అని. ఇక బాలు మరియు మీనా అయితే ఇద్దరు విద్య వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇదేంటి ఎప్పుడు లేంది నువ్వు మీ ఆయన ఇద్దరు కలిపొచ్చారేంటి మీనా అని విద్య అడుగుతుంటే నిన్ను కొన్ని ఎంక్వైరీ చేయాలని వచ్చాంలే విద్య, కూర్చో నీతో మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇక బాలు మరియు మీనా చెప్తుంటే ఇదేంటిది ఇద్దరు కలిసికట్టుగా మా ఇంటికి వచ్చారు, రోహిణి ఇందాక వచ్చి నన్ను క్లాస్ పీకింది, ఇప్పుడు వీళ్ళు వచ్చి నన్ను క్లాస్ పీకుతారా ఏంటి, అసలు నిజం తెలిసిపోయిందా ఏంటి, ఎందుకు వచ్చారు వీళ్ళు, ఏం అడగడానికి వచ్చారు, దేవుడా ఏంటి ఇప్పుడు పరిస్థితి, అయినా ఈ ఫోన్ నా దగ్గర నుంచే పోయిందని నేనే తీసానని వీళ్ళకెలా తెలుసు, ముందు సైలెంట్గా ఉండాలి అని విద్య అయితే మనసులో అనుకుంటుంది. ముందు ఈ ఫోన్కి ఎక్కడ దొరికిందో చెప్తావా కొంచెం విద్య అని బాలు అడుగుతుంటే ఆ ఫోన్ నాకు రోడ్డు మీద దొరికింది, రోడ్డు ముద్రకి నేను తీసుకున్నాను, తర్వాత ఎక్కడో పడిపోయింది వదిలేశాను అని విద్య చెప్తుంటే అబద్ధాలు ఆడకు విద్య, మేము ఏమన్నా తింగరి వాళ్ళలా కనిపిస్తున్నామా, అసలు నీకు రోడ్డు మీద ఎలా దొరుకుతుంది ఆ ఫోన్, నేను ఆ ఫోన్ మిస్ అయింది, నేను అక్కడ ఫంక్షన్లో మిస్ అయ్యాను, అలాంటిది ఆ ఈవెంట్లో పోయిన ఫోన్ నీకు రోడ్డు మీద దొరకడం ఏంటి, పూలు ఖాళీగా ఉన్నాయి పూలు పెడదాం అనుకుంటున్నావా, అంత లేదు, నిజం చెప్తావా చెప్పవా, లేకపోతే ఫోన్ మిస్సింగ్ కేసు లాగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, అప్పుడు పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ వస్తారు, అప్పుడు కానీ దొరకారంటే అప్పుడు తెలుస్తుంది మీ సంగతి అని చెప్పేసి బాలు అంటుంటే అయ్యో వద్దు బాలు అలాంటి పని చేయకు అని విద్య అంటుంది. మరి చెప్తావా చెప్పవా అనేక విద్యని బాలు అడిగేసరికి అది కాదు బాలు, అంటే ఆ గుణగాడు కావాలని రోహిణిని టార్చర్ చేస్తున్నాడు, అందుకని రోహిణి ఒకవేళ మీ దగ్గర ఉన్న వీడియో కానీ రివర్స్లో వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు రోహిణి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడా ఆ గుణ, అందుకని ఎలా అయినా సరే మీ ఫోన్ కొట్టేయాలని మీ ఫోన్ కొట్టేసి ఆ వీడియోని గుణాకి పంపించింది, శివ ఫోటో వీడియోని ఆ గుణగాడే బయటికి అప్లోడ్ చేశాడు, ఇందులో రోహిణి తప్పేమీ లేదు, రోహిణి అసలు ఏం చేయలేదు, ఆ ఫోన్ మాత్రమే దొంగతనం చేసి ఇచ్చింది, ఆ తర్వాత మీ ఫోన్ నన్ను ఎక్కడన్నా పాడేయమంది, నేనే నా దగ్గర దాచాను, ఆ రోజు ఆటో ఎక్కుతుంటే పడిపోయింది కంగారులో చూసుకోలేదు, కానీ ఈ విషయం రోహిణికి తెలీదు, అది ఎవరో తీశారు ఆ ఫోన్ని, అది మీ దగ్గరికి వచ్చింది అని జరిగిన కథ అంతా మొత్తం చెప్పేస్తుంది విద్య. అయితే ఇద్దరు కలిసి ఎంత నాటకం ఆడి మా శివగాడిని టార్చర్ పెట్టేలా చేశారు, మీనాని ఎంత బాధ పెట్టారు, అసలు మీ ఇద్దరు మనుషులేనా ఆడవాళ్ళేనా చిచ్చి అని బాలు అంటుంటే ఏంటి విద్య, నేను నిన్ను సొంత ఫ్రెండ్లా చూశాను, నిజంగా నేనుతో చాలా మనస్ఫూర్తిగానే మాట్లాడతాను, ఎప్పుడు ఏం మాట్లాడినా సరే, నువ్వు మాత్రం ఒక పక్కన రోహిణితో ఉంటూనే నాకు గోతులు తవ్వావా, ఛే అసలు ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు విద్య, చాలా బాధేస్తుంది అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇదంతా బాధ ఎందుకు పడుతున్నావు మీనా, వీళ్ళ గురించి బాధేం పడాల్సిన అవసరం లేదు, పద ఇంటికి వెళ్ళి చెప్తాను, ఆ పాదరమ్మ పని ఇంట్లో అందరి ముందు బయట పెడతాను, చిరాకు వచ్చేస్తుంది, కావాలని గుణాతో చేతులు కలిపి నిన్ను ఇలా చేయిస్తుందా, వీడియో బయటకు అప్లోడ్ చేస్తుందా, చెప్తాను తన సంగతి అని బాలు వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఏవండి మరి అందరి ముందరిచి కాల్ చేయకండి,
ప్రస్తుతానికి మన దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు కదా, ఓన్లీ విద్య చెప్పింది మాత్రమే ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ విద్య ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉండండి. ఆ రోహిణి ఏమి చేయకుండా నేను చూసుకుంటాను కదా అని మీనా వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. మీనా అయితే రోహిణిని పక్కకి పిలుస్తుంది. ఏంటి మీనా ఎలా పిలిచావు అని చెప్పేసి రోహిణి అడగగానే రోహిణి చెంప పగలు కొడుతుంది మీనా. ఏంటి ఇలా చెంప పగలు కొట్టావు, ఏమైంది, ఎందుకు కొట్టావు నన్ను అని రోహిణి గట్టిగా అడిగేసరికి ఎందుకు కొట్టానా, మా ఆయన ఫోన్ దొంగలించి ఆ వీడియో తీసుకెళ్లి గుణగాడికి అప్పచెప్పినందుకు కొట్టాను అని చెప్పేసి మీనా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఇదేంటి విషయం ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఏంటి ఈ విషయం నాకెలా తెలిసిపోయిందా అని అనుకుంటున్నావా? అంతేం లేదు. నీ గురించి నేను తెలుసుకోవాలని అనుకున్నావా? ఇంట్లో ఉంటూ గుంతలు తవ్వుతావు, ఇలాగా మా తమ్ముడి జీవితాన్ని నాశనం చేద్దామని చూస్తావా, ఎంత ధైర్యం నీకు అనేక మీనా అయితే క్లాస్ పీకుతుంది రోహిణికి. ఇంకొకసారిగా ఇలా చేసావంటే మాత్రం మర్యాద దక్కదు నీకు. పోన్లే పాపమని ఇన్ని రోజులు ఊరుకున్నాను, ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇస్తుంది మీనా రోహిణికి. అయితే రోహిణి ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇంకా మీనా మాటలు విని. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.